నా మీద నీ ఒపీనియన్ ఏంటి? అది అసలు ఒపీనియన్ కూడా లేదా? హర్ట్ అయ్యాడా? హర్ట్ అయ్యాడు. ఎందుకు? ఎందుకంటారేంటి? వాడిని భయపెట్టి మీరు నవ్వుదాం అనుకున్నారు కదా, అలా చేస్తే హర్ట్ అవరా? చిన్నప్పుడు యాక్సిడెంట్లో అమ్మ నాన్నని కోల్పోయి నేను అనాథనయ్యానురా. అప్పటి నుంచి నాకు ఒక ఫ్యామిలీ కావాలనుకున్నాను. నేను చనిపోయేలో నాకు ఒక ఫ్యామిలీ ఉండాలనుకున్నాను. అది నా పెళ్ళితోనే వస్తుందని తెలిసి లవ్ చేస్తున్నాను రా. ఏంటే మీ హీరో ఏమంటున్నాడు? ఎవరు? ఇంకెవరు, సూర్య. ఏమో, తన కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది. తన మాటల్లో నేనెక్కడ నో చెప్తానేమో అన్న భయం తెలుస్తుంది. చూడు, ఈ అబ్బాయిలు చాలా పిరికి వాళ్ళు, అట్ ద సేమ్ టైం చాలా ధైర్యవంతులు కూడా. అర్థం కాలేదు. ఒక్కోసారి అమ్మాయి నచ్చాక చెప్పాలని డిసైడ్ అయితే నెక్స్ట్ మినిటే చెప్పేస్తారు, గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ లాగా. అదే ఎక్కడ నో అంటుందన్న భయంతో ఆగిపోతే మాత్రం సంవత్సరాలు గడిచినా చెప్పలేరు, తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ లాగా. ఒక్కోసారి అమ్మాయికి ఇష్టం ఉందని తెలిసినా చెప్పడానికి భయపడతారు, అంత పిరికి వాళ్ళు. అంటే సూర్య నాకు చెప్పడంటావా? చెప్పొచ్చు, 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు. ఖుషి రైల్వే స్టేషన్ క్లైమాక్సో లేదా తొలి ప్రేమ ఎయిర్పోర్ట్ క్లైమాక్సో మీ లైఫ్లో ఉంటే. అమ్మో, అన్ని రోజులా? సూర్య నన్ను లవ్ చేస్తున్నాడని నాకు తెలిసిన నెక్స్ట్ మూమెంట్ నుంచి తనతో మాట్లాడాలి, తను నా పక్కనుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ లవ్ అని త్వరగా కన్ఫర్మ్ చేసుకోవాలని ఉంది. అయితే నువ్వే చెప్పే. నేనా? అవును, సూర్య లవ్ చేస్తున్నట్టు మన వైపు నుంచి క్లారిటీ ఉంది. అదే నువ్వు చెప్తే షాక్ అవుతాడు మాత్రమే, రిజెక్ట్ అయితే చేయడు కదా. అవుననుకో. డౌట్ ఏం పెట్టుకోకు, ఈరోజో రేపో చెప్పే. సూర్య ఫోన్. రేను వాడుతూ ఉండు. హాయ్ సూర్య. హాయ్ స్వేచ్ఛ, చెప్పు. ఈరోజు ఫ్రీ ఉన్నావా? ఫ్రీయే, చెప్పు. నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. అంటే కొంచెం ఇంపార్టెంట్, యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్. పక్కన ఎవరు లేరు? చెప్పేమైంది? అంటే ఇలా కాల్లో కాకుండా డైరెక్ట్గా కలుద్దాం, కలిసాక చెప్తా. ఓకే. సూర్య, యాక్చువల్లీ ఈ డెసిషన్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. లైఫ్ మ్యాటర్ అనుకో. టైం, లొకేషన్ నేను వాట్సాప్ చేస్తాను, ఓకేనా? బాయ్. సూర్య, సూర్య, అరే ఏమైంది? రేపు స్వేచ్ఛ కలుస్తా అంటుందిరా, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా అంటుంది. అవునా? దేని గురించో చెప్పిందా? లేదురా, ఏదో లైఫ్ మ్యాటర్ అంట. లైఫ్ మ్యాటరా? నీదా అమ్మాయిదా? ఏదైతే ఏంట్రా, ఫేస్ చేయాల్సింది నేనే కదా. అరే మేబీ ప్రపోజ్ చేస్తుందేమోరా. రే, నేను తను లవ్ చేస్తున్నట్టు తనకెప్పుడు తెలియదు. పోనీ తను నన్ను లవ్ చేస్తున్నట్టు ఎప్పుడు అనిపించలేదు. నీకెప్పుడైనా అనిపించిందా? లేదురా. మేబీ ఆ అమ్మాయి నేను లవ్ చేసిందేమో, వాడిని తీసుకొచ్చి నీకు పరిచయం చేస్తుందేమో. రే, నా డిజార్డర్ గురించి తనకు తెలిస్తే వెళ్ళాలంటేనే భయం వేస్తుందిరా. బ్రో, రే ఏంట్రా అంత గట్టిగా అరిచావు? ఐడియా. ఏంటది? రేపు ఫ్రెష్గా తలస్నానం చేసుకొని నీట్గా మంచిగా నీ వార్డ్రోబ్లో ఉన్న కాస్ట్లీ షర్ట్ ఒకటి వేసుకొని వచ్చేసాయి, నేను చూసుకుంటా కదా. ఏం చేస్తున్నావురా? అవన్నీ చెప్పాను, చేసి చూపిస్తా. ఏమంటావు? ఏమంటావు సందీపు? ఏమంటావు? అరే పట్టించుకోరేంట్రా? అరే
ఎవడరా నువ్వు? ఆ సినిమాలో వెళ్ళలా ఎలా ఉన్నావు? అంటే గుర్తుపట్టలేదు మీరా షూటింగ్ ఏమైనా జరుగుతుందా? వెయిటర్ బావా నేను రే నువ్వా? నేనే. ఏంట్రా ఈ గెటప్? అది ఆడు వేసుకొని రమ్మన్నాడు. అవును వాడెక్కడా? వస్తున్నాడు. సరే వెళ్ళి ఎక్కడేం కూర్చో, స్వేచ్ఛ వచ్చి టైం అయింది. సరే. దొంగ దొంగ వచ్చాడే అన్నీ దోచుకుపోతాడే. సార్ ఆర్డర్ సార్. ఏంటలా చూస్తున్నావు? మనుషుల్ని ఎప్పుడు చూడలేదా? అంటే మనుషుల్ని చూసాను కానీ మీలాంటి వాళ్ళని ఎప్పుడు చూడలేదు సార్. ఇలా ఇలా ఒక 5 నిమిషాలు తరతరా ఇలా. ఇంకెన్ని చూడాలి ఏంటో. రా మనవాడా, నీది బాగుందిరా. ఏంటిది? గెటప్. ఓ గెటప్పా? నాది గెటప్ నీకెళ్ళి తెలుసు? నేనే కదరా ఏమని చెప్పింది. అరే నువ్వా? నీకు బాగా సెట్ అయిందిరా ఇది. సరే సరే, అమ్మాయి వచ్చింది, అమ్మాయి వచ్చింది. వెళ్ళు. ఆర్డర్ అంకుల్. అంకులా? అంకుల్ ఏంద్రా అంకుల్? ఓడరా అంకుల్. అయినా మీరే నాకు అంకుల్ అన్నారు, అంకుల్ గారికి ఇంకేమనాలి? అవును, మీ వాయిస్ ఏంటి ఇలా ఉంది? ఓ నేను ముసలాను కదా. ఏమీ లేదు నాయన, మీ కాఫీ షాప్లో కాఫీ తాగి తాగి నా గొంతేమో ఇలాగే ఉండిపోయింది, నా వయసు ఏమో పెరిగిపోయింది. వెళ్ళి మంచి కాఫీ పట్టుకురా. అబ్బో. లేట్ అయ్యానా? లేదు, నేను ఇప్పుడే వచ్చాను. ఓకే సరే, ఏదైనా ఆర్డర్ చేద్దామా? సరే. ఎక్స్క్యూజ్ మీ. సో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సూర్య. నా లైఫ్లో ఇప్పటికొచ్చి ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. చెప్తా అని కూడా అనుకోలేదు, కానీ చెప్పక తప్పట్లేదు. నా లైఫ్లో నేను ఎప్పుడూ ఎవరిని లవ్ చేస్తాను అనుకోలేదు, కానీ నేను లవ్ చేయడం స్టార్ట్ చేశాను సూర్య. నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టమని, సో ఆ ధైర్యంతోనే చెప్తున్నా సూర్య. ఐ లవ్ యూ సూర్య. చలో స్టార్ట్. దొంగ 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 దొంగ. బాబు బాబు, నా ఫోన్ పట్టుకెళ్ళిపోతున్నాడు బాబు. బాబు పరిగెట్టు బాబు. మీరేం కంగారు పడకండి, మీ ఫోన్ మీకు తిరిగి వస్తుంది. ఎందుకు రాదు? ప్లాన్ వేసింది నేనే కదా. ప్లానా? ప్లాన్ ఏంటి? అదే కదమ్మా, సూర్యాని ఫోన్ తీసుకురమ్మని పంపించింది నేనే కదా. తన పేరు సూర్య అని మీకెలా తెలుసు? నువ్వే కదమ్మా ఇందాక నుంచి 100 సార్లు సూర్య సూర్య అన్నావు. నేనా? నేనెప్పుడు అన్నాను? సరేలే, అక్కడ చూడు, చేసి చూడు, పరిగెడుతున్నారు చూడు. ఈ ఎదవలుంగి ఒకటి జారిపోతుంది. ఈ తింగడు ఏంటి నన్ను దాటి వెళ్ళిపోతున్నాడు? అరే అదేంటి సూర్య దొంగ కన్నా ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు? ఉడి అమ్మ, వీడు దొంగ కంటే ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు అంటే గజ దొంగ అయి ఉంటాడు. సూర్య సూర్య దీనమ్మా, పరిగెట్టచ్చు కదరా. మళ్ళీనా? పరిగెట్టు రే, ఇటు పరిగెట్టరా. దీనమ్మా జీవితం.
ఇదిగో. Thanks, బాబు. మళ్ళీ కలుస్తా స్వేచ్ఛ. సూర్య బాయ్. సూర్య అదేంటి మీరు మామూలుగా నడుస్తున్నారు? అంటే వాడు దొంగ కాదా? కాదు. కాదా? అవును. కాదా అవునా? ఏంటమ్మా పెద్దవాళ్ళని ఇలాగే నాకు క్వశ్చన్ లేసేది? ఇంట్లో వాళ్ళు ఇదే నా నేర్పించింది. ఛే, అమ్మా. అమ్మా. బైక్ కంటే ఫాస్ట్ పరిగెట్టినవేంద్రా? ఆ. రే స్వేచ్ఛ కాల్ చేస్తుందిరా. అవునా? మాట్లాడు, లిఫ్ట్ చేసి మాట్లాడు. ఆగు, స్పీకర్లో పెట్టు. అదేంటి సూర్య అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయావు? అంటే యాక్చువల్లీ చాలా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, అందుకే వచ్చేసాను. ఐఎమ్ రియల్లీ సారీ స్వేచ్ఛ. అట్లీస్ట్ నా ప్రపోజల్కి రిప్లై కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం స్వేచ్ఛ. ఇలా కాదు, నా లైఫ్లో ఫస్ట్ ప్రపోజల్ యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయినా నా కళ్ళ ముందే జరగాలి. అది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి. ఇప్పుడు ఏం చేద్దామంటావు? రేపు కలుద్దాం, మళ్ళీ ప్రపోజ్ చేస్తాను. సరే, నేను టైం అండ్ లొకేషన్ పంపిస్తాను. సచ్చింది గుర్రె. సరే సరే, మనకి ఈ ఐస్ క్రీమ్ పార్లర్లు కాఫీ షాప్లు అసలు సెట్ కావట్లేదు. ఈసారి టైం అండ్ ప్లేస్ నేనే సెలెక్ట్ చేస్తాను. వచ్చేసే, ఓకేనా? సరే. అరే, నీ సమ్మతికి నువ్వే గోతోకున్నట్టుంది. టైము ప్లేసు ఎవరు చెప్తే ఏందిరా? గోతులో పడేది నువ్వేగా. వాడు చెప్పేది కరెక్టేగా బ్రో, ఎట్లా మేనేజ్ చేస్తావు? చేస్తావా? కరెక్ట్ టైం ప్లేస్ నేనే సెట్ చేస్తా. సెట్ చేస్తావా? అబ్బో. సూర్య, నువ్వు పంపించిన లొకేషన్ దగ్గర ఉన్నాను. హా? నీ ఆపోజిట్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను, వచ్చేసాయి. ఎలా ఉందిరా నా ప్లాన్? బ్రో సూపర్ బ్రో నీ ప్లాను. బయట ఎక్కడైతే తెలిసిపోతుంది కానీ ఇక్కడైతే ఎవరికి డౌట్ రాదు. దాని మీద వర్కౌట్ అని కాంప్లిమెంటు. అబ్బా, ఎస్, అంతే కదరా. నేను సడన్గా కాఫీ షాప్లో ప్రపోజ్ చేసేసరికి ఏం చేయలేదు తెలియక షాక్లో పరిగెట్టా. అదే ఇప్పుడు అనుకో, మనకు ముందే తెలుసు కాబట్టి ఇంక పరిగెత్తడాలు ఉండవు. బ్రో నువ్వు తోప్ బ్రో. అదేదో బయట ప్లాన్ చేసావు అనుకో, తను ముందే ప్రపోజ్ చేస్తాను తెలుసు కదా నీకు. తెలుసురా, కానీ అదే ఫ్లోలో ఏ కిస్సో హగ్గో చేసిందనుకో, అప్పుడు ఎక్కడికి పరిగెట్టాలి? అదే ఇదనుకో, చాలా సేఫ్. బ్రో నువ్వు మళ్ళీ తోప్ బ్రో. అరే స్వేచ్ఛ వచ్చిందిరా, స్వేచ్ఛ వచ్చింది. ఇండియాకి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తేయడానికి ట్రై చేస్తున్నావా? అంటే నీకు తెలియదు కదా సండే నా షెడ్యూల్ ఏంటో. చెప్పండి రా. అదే సండే మావిడికి వర్కౌట్ డే, నాన్ స్టాప్ 5 గంటలు పరిగెడుతూనే ఉంటాను. కాసేపు రెస్ట్ తీసుకో, లేదంటే చచ్చిపోతావు. రెస్ట్ తీసుకుంటే చచ్చిపోతాడు వీడు. రే అదేంటి? జిమ్ అన్న వర్కౌట్ అన్న పిచ్చి మనోనికి. ఒకసారి స్టార్ట్ చేశాడు అనుకో, గ్యాప్ ఈడాలు నాప్ ఈడాలు ఉండదు అంతా. మరీ అంతలా పొగడకండి రా. అయినా వర్క్ ఉందని చెప్పారు కదా, వెళ్ళండి. వెళ్తున్నాం అదరా. ముందు ఇంకేం చూడాలి? సూర్య ఇటు చూడు. నీకు చెప్పిన విషయం ఏం చేసావు? ఏ విషయం? సూర్య చెప్పు స్వేచ్ఛ. అదే ప్రపోజ్ చేసిన విషయం. స్వేచ్ఛ,
నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీకన్నా 1% ఎక్కువే ప్రేమిస్తున్నాను స్వేచ్ఛ. ఐ లవ్ యూ. ఏంటి సూర్య ఇది? ఎవరైనా ఇలా సైక్లింగ్ చేస్తూ ప్రపోజ్ చేస్తారా? స్వేచ్ఛ, నీ సైక్లింగ్ చేయడం నువ్వు చూస్తున్నావు, కానీ నేను ప్రేమించిన విషయం నువ్వు చూడలేదు చూడు. అయ్యో అలా కాదు సూర్య. ఐ లవ్ యూ టూ సూర్య. సరే బయటికి వెళ్దామా? అంటే నేను చాలా టైర్డ్ అయిపోయాను, ఇలా బయటికి రాలేను. సరే ఓ పని చేయి, జిమ్ అయిపోయాక నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నాకు కాల్ చేయి. అప్పుడు నాకు చాలా వర్క్ ఉంది, నేను రాలేను. పోనీ ఈవినింగ్ బయటికి వెళ్దామా? ఈవినింగ్ ఇంకా అర్జెంట్ పని ఉంది, అప్పుడు కూడా రాలేను. ఓ అవునా? రేపు షార్ప్ 10 o'clockకి ఆఫీస్లో. సరే, క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ఐల్ సీ యూ టుమారో ఇన్ ది ఆఫీస్. బాయ్. బాయ్. సూర్య, దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఏం కోరుకోలేదు. అదేంటి? దేవుని పెద్దగా నమ్మను. ఎందుకు? లైఫ్లో మనం అనుకున్నట్టు ఏది జరగదు. జరగనప్పుడు దేవుని కోరుకోవడంలో లాభం లేదు, కోరుకోవడంలో అర్థం కూడా లేదు. అవును, నువ్వేం కోరుకున్నావు? నీకెప్పుడు మా ఫ్యామిలీ గురించి చెప్పలేదు కదా సూర్య. నాకు అమ్మా నాన్న లేరు సూర్య. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ మొహంలో ఏడుపు తప్ప నవ్వెప్పుడు చూడలేదు సూర్య. మా నాన్న రోజు తాగొచ్చి మా అమ్మని కొట్టేవాడు. నాకు చెల్లుండేది సూర్య, చాలా ముద్దుగా ఉండేది. అబ్బాయి పుట్టలేదని మా నాన్న వచ్చి రోజు మా అమ్మని కొట్టేవాడు. దానికి మా అమ్మ మాత్రం ఏం చేస్తుంది సూర్య? మా నాన్న అనే మాటలకి కొట్టే దెబ్బలకి ఏడవడం తప్ప. నేను మాత్రం నా చెల్లితో బయట ఆడుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు స్కూల్ నుంచి తిరిగి వచ్చి చెల్లితో ఆడుకుందామని ఇల్లు మొత్తం వెతికితే చెల్లి కనపడలేదు సూర్య. వెళ్ళి అమ్మని అడిగితే నాన్న చెల్లిని వేరే వాళ్ళకి అమ్మేశాడని చెప్పింది. అప్పటినుంచి అమ్మ నాన్నకి గొడవలు ఇంకా పెరిగాయి. చెల్లి మీద బెంగతో అమ్మకి హెల్త్ ఇంకా పాడైపోయింది. కొన్ని రోజులకి అమ్మ చనిపోయింది సూర్య. నాన్న నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మామయ్య వాళ్ళ ఇంట్లోనే పెరిగా. అక్కడంతా బాగానే ఉండేది. ఎన్ని సౌకర్యాలున్నా అన్నీ చెప్పుకోవడానికి మా నాన్న వాళ్ళు ఎవరు ఉండరు కదా. నాకంటూ ఒక ఫ్యామిలీ లేదు సూర్య. నీ ప్రేమ వల్ల నాకు ఫ్యామిలీ రాబోతుందన్న నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకాన్ని దూరం చేయకు అని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. అన్ని రిలేషన్స్ స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం లేదు సూర్య. కొన్ని ఏర్పడ్డమే స్ట్రాంగ్గా ఏర్పడతాయి. నాకెందుకో మనది కూడా అలానే అనిపిస్తుంది.
ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? స్వేచ్ఛకు నిజం చెప్పాలనుకుంటున్నాను రా. అప్పుడే ఎందుకురా? రే, స్వేచ్ఛ పెరిగిన పరిస్థితుల్లో అబ్బాయిలంటే ద్వేషం కలగచ్చు, కోపం పుట్టొచ్చు. కానీ ఆ ఛాన్స్ తను తీసుకోలేదురా. మేబీ వాళ్ళు లాంచ్ చేసిన పనికి అబ్బాయిలందరినీ ద్వేషించడంలో అర్థం లేదనుకుందేమో. ఇప్పుడు నేను కూడా నిజం దాచి మోసం చేస్తే ఇంక తన జీవితంలో ఏ అబ్బాయిని నమ్మదురా. నేను కూడా వాళ్ళ నాన్నలానే ఒక మోసగాడిగా మిగిలిపోతాను. నాకు అలా అవ్వడం ఇష్టం లేదురా. నిజం చెప్పేస్తారా, మహా అయితే ఒక 2-3 రోజులు కోపడుతుంది అంతే. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అప్పుడే ఎందుకురా? కొంచెం రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యాక చెప్తే బెటర్ కదా. అన్ని రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం లేదురా. కొన్ని ఏర్పడమే స్ట్రాంగ్గా ఏర్పడతాయి. మాది అంతే. సరే, నేను చెప్పడానికి వెళ్తున్నా.